హలో అండి విజ్ఞాన్ గారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వీడియో అనేది సంచలనంగా మారింది, వైరల్ అవుతుంది కూడా. అది ఎవరిదంటే బ్రహ్మానందం గారిది. మోహన్ బాబు గారి మొన్న ఇండస్ట్రీకి వచ్చి ఒక 50 years అయిన తర్వాత చిన్న పార్టీ లాంటిది పెడితే దానికి బ్రహ్మానందం గారు వెళ్ళారనమాట. వెళ్తా వెళ్తా మార్గం మధ్యలో ఏమైందంటే ఆ పార్టీలోనే ఎర్రబెల్లి గారు తన చేయి పట్టుకొని రా ఫోటో దిగుదామంటే సార్కి ఏదో పని నుండి మళ్ళీ వస్తానని బ్రహ్మానందం గారు వెళ్ళిపోయారనమాట. సో దీన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎందుకు అంత ట్రోల్ చేస్తున్నారంటారు? నాకు తెలిసి ఈ మధ్య కాలంలో మీమ్స్ క్రియేట్ చేస్తే తప్పు అని కేసులు పెడుతున్నారు. హీరోలు మా మొహాలను మార్ఫింగ్ చేస్తున్నారు, మమ్మల్ని డీఫేక్ చేస్తున్నారు అని చెప్పేసి. వాళ్ళ గురించి ఏం మాట్లాడొద్దు, మీకు సంబంధం లేని ఎవరి గురించి ఏం మాట్లాడొద్దు అని చెప్పి ట్రోలర్స్కి మీమర్స్కి గట్టి వార్నింగ్స్ అయితే వెళ్ళాయి. అవునా? ఓకే. ఈవెన్ కన్నప్ప టైంలో ఏం చేశారు, డైరెక్ట్గా ఛానల్ మీద స్ట్రైకులు కూడా వేసారు. సో ఆ రేంజ్లో వీళ్ళని కట్టడి చేసేసరికి వీళ్ళకి ఏంటంటే నోరులన్నీ కట్టుకుపోయాయి, ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఈవెంట్ అయినా ఇట్లా భూతద్దం పట్టుకొని కూర్చుంటున్నారు. ఎందుకలా? ఎక్కడ ఏమవుతుందా, దేన్ని ఏం చేద్దామా అని. నిన్న బాలయ్య ఈవెంట్లోనూ కూడా అంతే. ఆయన ఏమన్నాడు, నేను గ్రీన్ మ్యాట్లు వేసుకోను, బ్లూ మ్యాట్లు వేసుకోను, నేను అన్ని ఒరిజినల్ చేస్తాను. దాని అర్థం ఏంటంటే ఇంత వయసు వచ్చినా కూడా నేను చాలా కష్టపడుతున్నాను ఆయన చెప్పుకునే ఒక కార్యక్రమం. దాన్ని అంటే ప్రతి హీరోలు బ్లూలు గ్రీన్లు వేసుకుంటున్నారు, నేను ఒక్కడనే ఒరిజినల్ చేస్తాను, బాలయ్య ఎట్లా మాట్లాడతాడు, ఆయనకు అది లేదా టెక్నాలజీ తెలీదా, ఇట్లా లేదా అట్లా ఏవో రాస్తున్నారు. సరే రాయని, ఎవడు ఇష్టం వాడిది. నెక్స్ట్ అలాగే రీసెంట్ ఇష్యూలో మనం మారుతి గారి గురించి మాట్లాడుకున్నాం, కాలర్ది. అవును. నెక్స్ట్ ఇప్పుడు బ్రహ్మానందం గారు దొరికారు ఒక టైంలో ఒక దగ్గర. యాక్చువల్గా చెప్పాలి అంటే మోహన్ బాబు గారి ఇంట్లో ఫంక్షన్ అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా దొరుకుతారా అని చెప్పి ట్రోలర్స్ మీమర్స్ అందరు లైన్ కట్టుకొని కూర్చుంటారు. ఎందుకలా అంటే ముందు నుంచి అసలు ట్రోల్స్కి వాళ్ళు ఎక్కువ మంచులక్ష్మి గారిని, విష్ణు గారిని వీళ్ళనే ట్రోల్ చేసింది. ఎక్కడన్నా ఏదైనా స్టఫ్ దొరుకుద్దేమో, ముడి సరుకు దొరుకుద్దేమో, దాన్ని బాగా ఏదో చేద్దామని చెప్పేసి వీళ్ళు కూర్చొని, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ గొంతులు నొక్కేసి కూర్చోబెట్టారు కాబట్టి. ఇప్పుడు అక్కడ ఏమైంది, ఏం జరగట్లా. మోహన్ బాబు గారు వచ్చారు, సతీమణితో చాలా హాయిగా వెళ్ళారు, వెళ్ళిపోయారు. మంచులక్ష్మి గారు ఉన్నారు, అందరినీ పలకరించారు. ఆర్టిస్టులు వచ్చారు, ఎవరి దారిన వాళ్ళు ఉన్నారు. అదేంటి ఏం అవ్వట్లేదు, ఏం కాకపోతే ఎట్లా, ఫంక్షన్ హైలైట్ అవ్వదు కదా. మరి ఏదోటి అయితేనే కదా మేము మాట్లాడుకోవాలి. అసలు ఏం చేయాలి, ఎట్లా చేయాలి. ఫస్ట్ వార్తలు రాశారు, మోహన్ బాబు గారి ఈవెంట్కి ఇండస్ట్రీ మొత్తం దూరం, వాళ్ళందరూ ఎందుకు రాలేదు. ఓకే, నెంబర్ 1. ఇప్పుడు దానికి ఒక క్లారిటీ ఇస్తాను, నేను లేవనెత్తా కాబట్టి అనుకోకుండా. మళ్ళీ దీన్ని తుంచేస్తే అందరికి ఇదో క్వశ్చన్ ఉండిపోతుంది. ఇది ఇప్పుడు నా బర్త్డే ఉంది, నేను పార్టీ ఇచ్చినప్పుడు ఆప్తులని, శ్రేయోభిలాష్ అందరినీ పిలుచుకుంటాను. అవును. మీరు అర్ధరాత్రి 12 గంటల కేకులు పట్టుకొని వచ్చారనుకోండి, మీ తరఫున ఎవరు వస్తారో ఓకే, అది మీ ఇష్టం. ఎవరైనా వచ్చి నన్ను అప్రిషియేట్ చేసి వేయొచ్చు. నెక్స్ట్ ఇట్లాంటిదే ఇంకో ఎగ్జాంపుల్, సన్మానం. ఒక ఆయన ఏదో సాధించాడు అంటే అతను పార్టీ ఇస్తే అతనితో పాటు ఆ సందర్భాన్ని అనుసారం ట్రావెల్ అయిన వాళ్ళందరూ ఉంటారు. 50 ఏళ్ళ ఇండస్ట్రీ ఈవెంట్ కాబట్టి ఆ సినిమాలో నటించిన హీరోయిన్ అన్నపూర్ణమ్మ గారి దగ్గర నుంచి ఆ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ ఎవరైనా ఇప్పటికీ బతికుంటే వాళ్ళు, ఈ 50 ఏళ్ళు ఆయనతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు, ప్రతి దాంట్లో కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న వాళ్ళు, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. నౌ మోహన్ బాబు గారి ఇండస్ట్రీ మొత్తం రావాలి అంటే ఆ ఫంక్షన్ ఇండస్ట్రీ చేయాలి, మోహన్ బాబు చేయకూడదు. అదొక సన్మానం లాంటి సభ. నా సన్మానాన్ని నేనే చేసుకోనుగా. మన సన్మానం కోసం మనం వెళ్ళి రవీంద్ర భారతి బుక్ చేయండి, నేను సన్మానం చేసుకోవాలని అనంగా లేదు. సంబడి చేసి అన్ని ఏర్పాట్లు చేసి గౌరవంగా పిలవాలి ఈయన్ని. అది వాళ్ళు చేస్తే ఈయన వెళ్ళాలి, కానీ ఈయన చేసుకొని వాళ్ళని పిలవద్దు. ఇది క్లారిటీ. ఓకే. నెక్స్ట్ అండ్ ఇంకోటి, ఇండస్ట్రీ మొత్తం రావడానికి అదేదో పెద్ద ఏదో US కన్వెన్షన్ హాల్లో జరగల, చిన్న బాల్ రూమ్. దాని కెపాసిటీ కూడా హార్డ్లీ బిలో 500, ఓన్లీ 350 to 400, 500 మోర్ మ్యాక్స్. ఓకే. సో లిమిటెడ్ పీపులే వెళ్తారు. ఇకపోతే ఆయన్ని నువ్వు సన్మానించుకోవాలి అనుకుంటే గౌరవార్థం ఏర్పాటు చేయండి, పిలవండి, సన్మానించండి, పంపండి. డన్. ఇప్పుడు ఇండస్ట్రీ ఎందుకు రాలేదని దానికి నేను కట్ చేశాను. నౌ వాట్ హ్యాపెండ్, ఇక ఫంక్షన్ టార్చ్ చేసినా భూతద్దాలు వేసినా దొరకట్లా ఎవరు. సడన్ గా అనుకోకుండా ఇటు తిరిగితే బ్రహ్మానందం గారు వచ్చారు, లల్ల అనుకుంటా. ఆయన వచ్చిన తర్వాత ఎర్రబెల్లి గారు అక్కడ ఉన్నారు దారిలో. ఫోటో సార్ ఫోటో 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 అన్నాడు. ఉడవయా నేను వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే బ్రహ్మానందం గారికి మోహన్ బాబు గారితో ఎంత సాన్నిహిత్యం ఉందంటే ఎవరికి తెలియదు. ఆయన కాళ్ళు పట్టుకున్న మొక్కిన సందర్భాలు ఉంటాయి, ఆయన మొహం మీద టీజ్ చేసిన సందర్భాలు ఉంటాయి, చాలా ఉంటాయి.
సరదాలు సంతోషాలు బోల్డ్ ఉంటాయి. ఆప్తులు శ్రేయోభిలాషులు మిత్రులు కంటే ఇంకేదైనా ఎక్కువ పదం ఉందంటే వీళ్ళిద్దరి ఆ బంధం గురించి మాట్లాడుకోవచ్చు. ఓకే. అట్లా వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచో ఎన్ని సినిమాలు చేశారు అవునా, అలా కొనసాగుతా ఆయనకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. అంటే ఎవరిది ఫంక్షన్ అది ఏందా 50 ఏళ్ళు అయిందని వచ్చి అప్పుడే ఎక్కడ ఉన్నావు అప్పుడే 50 ఏళ్ళు అయిందని ఉన్నాడు అంటే అట్లా ఆ సాన్నిహిత్యం ఉంటుంది వీళ్ళ మధ్యలో. ఆ టైంలో మధ్యలో ఎర్రబెల్లి గారితో కూడా ఆయనకు ఒక అనుబంధం ఉంటుంది. ఓకే. ఆయన కూడా టీచ్ చేయడానికి కూడా సార్ ఒక ఫోటో సార్ మీరు వచ్చారు ఒక ఫోటో సార్. ఎర్రబెల్లి గారు ఆయన ఫోటో అడుక్కోవడం ఏంటి, ఎంతసేపు చెప్పి ఇద్దరు కలిసి డిన్నర్ చేసి వీడియో కూడా తీసుకోవచ్చు, అవసరమైతే ఇద్దరు కలిసి ఒక సినిమా కూడా చేయొచ్చు, పెద్ద విషయం కాదు అది. బట్ ఆ సరదాలు అనుకుంటా వెళ్ళిపోయాడు. ఈ సరదా సన్నివేశం ఈ టార్చ్ తెచ్చుకున్నోడికి ఈ భూతద్దాలు తెచ్చుకున్నోడికి తెలియదుగా. అవును. అవునా, వాడికి కావాల్సింది ముడి సరుకు దొరికింది. ఇక దీన్ని తిప్పి ఏదేదేదో చేసేసి ఎటు పడితే అటు పెట్టేసి ఫస్ట్ తర్వాత మంచులక్ష్మి వెనకాల అరగంట తిరిగారు. దొరకల ఆవిడ ఎక్కడ. డ్రెస్సింగ్ స్టైల్లోనూ వాళ్ళ అమ్మాయి విషయంలో అన్నిట్లో చాలా చక్కగా ఉంది. అందరు ఆర్టిస్టులను పలకరించి అందరితో ఫోటోలు దిగి సందడి చేసింది. అది ఈమె దొరకట్లేదు, ఇంకెక్కడికి వెళ్దాం ఎవరు దొరుకుతారు, అసలు ఈ ఈవెంట్ని ఏం చేయాలి. టైంకి బ్రహ్మానందం గారు వచ్చారు, వీళ్ళకి కావాల్సిన ముడిసరికి ఆయన ఇచ్చాడు. బట్ అసలు అక్కడ జరిగిన సిచ్యువేషన్ వీళ్ళకి తెలియదు. అంత మెచ్యూరిటీ ఏడిస్తే వీళ్ళకి ఇంత చండాలంగా ఎవడు రాయడు. ఆ తర్వాత ఈయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే అందరూ రే బాబు ఏంద్ర అప్పుడే ఇంత వైరల్ అయింది, ఇది నేనేం చేశాను, దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. అది కాదు అసలు ఎవరికి తెలియదు అక్కడ జరిగిన సిచ్యువేషన్, వాళ్ళకు మాత్రమే తెలుసు. ఓకే. అంతే. ఇప్పుడు మన ఇద్దరికే ఒక సాన్నిహిత్యం ఉంటుంది. అవును. నువ్వు ఇక్కడ టెక్నికల్గా టీంలో పనిచేస్తావు, నీకు నాకున్న బంధం తర్వాత మనం ఇంట్లో కలుసుకుంటాం, కలిసి పబ్స్కి వెళ్తాము, సినిమాకి వెళ్తాం, ఎవడికి తెలియదు అది. కానీ సరదాగా వాడు ఇస్తుంది కదా అని అనుకుంటూ లోపలికి వచ్చేసారు. మిగతా వాళ్ళందరూ ఏమనుకోవాలి, వీడికి ఎంత పోగరు. ఒక ఎడిటర్ పాపం లేచి సార్ అసలు మీ ఈ తంబు బాగుందని అడిగితే అంత కొవ్వా, మరీ ఇంత పనికిరాదు వీడికి అంటారా అంటారా. కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు, దే డోంట్ నో అబౌట్ ద రిలేషన్. అట్లా బోల్డ్ అంత మంది అనుకుంటారు. ఇక్కడ జరిగింది ఇదే సిచ్యువేషన్. అవతల వాళ్ళకి వీళ్ళ మధ్యలో ఉన్న బంధం తెలియదు. మాట్లాడితే అందరూ మాట్లాడతారు, ఎందుకంటే ఈ రోజు రేపు అందరూ సంఘ సంస్కృతి, ప్రతి ఒక్కరికి నోరు వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చిందో మరి తెలియదు, అందరికి వచ్చేసాయి నోర్లు తెలుసా.